సో ఓకే గైస్, ఇంక స్టార్ట్ అయిపోతాం మనం. సో సో ఆడియో బాగానే వస్తుంది అనుకుంటున్నాను నేను. రికార్డ్ చేస్తే కానీ తెలీదు ఆడియో సంగతి. లెట్స్ సీ. సో ప్రజెంట్ నేను వచ్చేసి ఏలూరు అనమాట. మా సిటీ వచ్చేసి ఏలూరు. ఎలా ఎదరికి వెళ్ళామంటే మనకి NH16 అయితే తగులుతుంది. అక్కడి నుంచి మనం రైట్ తీసుకొని ముందుకెళ్ళిపోవడమే. సో వ్యూయింగ్ యాంగిల్ బాగానే ఉందనుకుంటున్నాను. సో వ్యూయింగ్ యాంగిల్ ఇంకేమన్నా ఇంప్రూవ్ చేయాలంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అదిగోండి మన ముందు కనిపిస్తుంది కదా, ఇదే నేషనల్ హైవే 16. అబ్బా లైట్గా చినుకులు పడుతున్నట్టున్నాయి. అయ్యో ఎలా మనకి రైట్. వెల్కమ్ టు నేషనల్ హైవే 16. హైవే మాత్రం మామూలుగా లేదు ఫ్రెండ్స్. వర్షం పడకూడదు దేవుడా, వర్షం పడకూడదు. వర్షం పడిందంటే మనకి రికార్డ్ చేయడానికి కెమెరా ఉండదు. ఫస్ట్ అది తడిసిపోద్ది కెమెరా. రికార్డ్ చేయాలంటే వర్షం పడకూడదు. బాబా లొకేషన్ చూడండి ఫ్రెండ్స్. అబ్బా మనం ఏ ముహూర్తాలు స్టార్ట్ అయ్యామో కానీ వర్షం స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ మనం సర్వీస్ రోడ్కి అయితే వచ్చేసాం. సో ఎక్కడి నుంచి మనం లెఫ్ట్ అయితే తీసుకోవాలి. ఓకే ఫైన్. మన ఫ్యాన్స్ మామూలుగా లేదు. కనిపిస్తుంది అనుకుంటున్నాను చూడండి, వరి పొలాలు పచ్చగా భలే ఉన్నాయి. అబ్బా లొకేషన్ మాత్రం సూపర్ ఉంది. ఇటు గ్రీనరీ అటు గ్రీనరీ, మధ్యలో మాత్రం రోడ్డు. సూపర్ ఉంది కదా. సో లొకేషన్ ఎలా ఉంది, వ్యూస్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. వ్యూస్ అయితే చాలా బాగున్నాయి అనుకుంటున్నాను. మనకి చాక్లెట్ చేస్తారు కదా, చాక్లెట్ మనకి ఈ కోకో ఫ్రూట్ నుంచే వస్తుంది, కోకో ఫ్రూట్ నుంచే. బా వ్యూస్ చూడండి గాయ, సూపర్ ఉన్నాయి కదా. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వ్యూస్ ఎలా ఉన్నాయో. ఇక్కడ ఏంటో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. వాట్ ఈస్ దిస్ బాక్సా, క్రికెట్ బాక్సా? అలాగే ఉంది మరి. వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్. పోన్లే వర్షం ఆగింది. వర్షంగా చినుకులు పడడం అయితే ఆగినాయి. నైస్ ఫీల్డ్స్, ప్యాడీ ఫీల్డ్స్ బాగున్నాయి, నీట్గా మీరు తీసుకోవచ్చు. ఇంకా మనకి ఎదరికెళ్ళే కొద్దీ కొబ్బరి చెట్లే ఉంటాయి, మొత్తం కొబ్బరి తోటలే ఇవన్నీ.
మన బైక్ అయితే మంచిగా పర్ఫామ్ చేస్తుంది ఈ రోడ్లలో కూడా. ఓహ్ షిట్. దాదాపు వచ్చేసామంట దగ్గరికి. మనకి చుట్టూ కొబ్బరి కోకోనే ఉన్నాయి ఫుల్గా. ఇదే 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 మా ఫ్రెండ్ గడి ఫామ్ ఇదే. అదే ఏంటి వేసేసినట్టున్నావు? మీరు చూసుకోవచ్చు, మనకి చుట్టుపక్కల కూడా కోకోనట్ ట్రీస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి మీకు. డార్క్ గ్రే కలర్లో అయితే ఉన్నాయి ఎదర మబ్బులు మాత్రం. ఇక్కడ ఉంది కదా, ఇది వచ్చేసి పోలవరం కాలువ, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను. వర్షాలు తగ్గినాయి కదా, అందుకే వాటర్ ఫ్లో అయితే తక్కువే ఉంది. రైడింగ్లో ఇది బెస్ట్ పార్ట్. ఇలా చిన్న చిన్న కర్వ్స్ వచ్చినప్పుడు మనకి బెస్ట్ పార్ట్ రైడింగ్లో. ఇది భలే మజా వస్తుంది ఆ టైంలో. మళ్ళీ మనం నేషనల్ హైవే సెక్షన్కి అయితే వచ్చేసాం. విజయవాడ స్ట్రైట్, ఏలూరు లెఫ్ట్. సో మనం విజయవాడ అయితే వెళ్తలేదు, ఏలూరు అయితే వెళ్తున్నాం కాబట్టి లెఫ్ట్ చేసుకుంటాం కొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత. హైవే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్, మామూలుగా లేదు. మీరు చూసుకోవచ్చు, మొత్తం కోకోనట్ ట్రీసే ఉంటాయి చుట్టూ మనకి మ్యాక్సిమం. బాగుంది. ఆ వెహికల్లో కూడా మనకి కోకోనట్స్ అయితే ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి. సో ఎక్కువ ఇక్కడ కోకోనట్స్ ఎక్కువ మా సైడ్ వచ్చేసి. ఇంకా మంచి మంచి లొకేషన్స్కి అయితే ట్రావెల్ చేయాలి. సో దానికల్లా నాకు కావాల్సింది మీ నుంచి చిన్న సపోర్ట్ మాత్రమే. మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే మాత్రం మనం ఇంకా లాంగ్ టూర్స్ అలాగే మంచి లొకేషన్స్కి అయితే వెళ్దాం. అంతే అండి, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను నేను. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ రైడ్ సేఫ్ అండ్ బీ అడ్వెంచరస్. మన ఛానల్ మర్చిపోకండి, దిలీప్ డిస్కవరీస్.